यो वेत्ति नाम साहस्रं तस्मै देयं द्विजन्मने अन्नं वस्त्रं धनं धान्यं नान्येभ्यस्तु कदाचन तस्मै देयं द्विजन्मने यो वेत्ति नाम सहस्रं. హయగ్రీవుడు అగస్త్యునికి అమ్మ నామ మంత్ర మననాన్ని చేసే వ్యక్తి యొక్క గొప్పతనాన్ని ఇంకొక మారు తెలియచేస్తున్నాడు. యో వేత్తి నామ సాహస్రం, యహ ఏ భక్తుడైతే నామ సహస్రం వేత్తి, అమ్మ యొక్క సహస్ర నామాలని వేత్తి తెలుసుకుని ఉంటాడో, తస్మై అలాంటి వాడికి అన్నం అన్నాన్ని, వస్త్రం వస్త్రాన్ని, ధనం ధనాన్ని, ధాన్యం ధాన్యాన్ని దేయం ఇవ్వాలి. నా అన్యేభ్యస్తు కదాచన. ఇలా అమ్మ యొక్క సంపూర్ణమైన 1000 నామాల విశేషాన్ని తెలియని వానికి నకదాచన ఇయ్యద్దు. అంటే ఎవరైతే అమ్మ యొక్క 1000 నామాల విశేషాన్ని తెలిసినవాడుగా కనిపిస్తాడో అలాంటి వాడికి అన్నాన్ని, వస్త్రాన్ని, ధనాన్ని, ధాన్యాన్ని ఇయ్యాలి అని హయగ్రీవుడు అగస్త్యునికి తెలియచేస్తున్నాడు. ఇది పై అర్థం. ఈ మాట వినగానే చాలా ఆశ్చర్యకరమైన అనుమానాలు, అపోహలు, ఓ విధమైనటువంటి కోపం, ఒక విధమైన కసి, పగ అన్నీ వచ్చేస్తాయి. ఎందుకని 1000 నామాలు చదివినటువంటి వాడికి అన్న, వస్త్ర, ధన, ధాన్యాలు ఇవ్వాలా? ఇక మిగిలిన వాళ్ళకి ఇవ్వకూడదా? ఏమి ఇస్తే ఏమవుతుంది? మానవ సేవ అనేది ఉంది కదా, మాధవ సేవ సరే, మానవ సేవ ఉందిగా. లోకంలో మామూలుగా ఎవరికైనా అన్నాన్ని పెడితే అది తప్ప, వస్త్రాన్ని ఇస్తే తప్ప, ధనం ఇస్తే తప్ప, ధాన్యాన్ని ఇస్తే తప్ప, ఒట్టి 1000 సహస్రనామాలు చదివేసుకునేవాడికి ఇచ్చేస్తే ఉప్ప, ఇట్లాంటి ఆలోచనలన్నీ వచ్చేస్తాయి. అంతేకాదు, తస్మై దేయం ద్విజన్మనే. ద్విజన్మ అంటే పుట్టుకతో బ్రాహ్మణ జన్మ ఎత్తినవాడైనా నిత్యము ఆచరించే కర్మ ద్వారా 2వ జన్మని ఉపనయనం తరువాత పొందేటటువంటి ఏ బ్రాహ్మణుడు ఉన్నాడో అతనికి ఇయ్యాలి అని. వీడొక్కడైనా లోకంలో ఉండేది, మిగిలిన జాతి వారు ఎవరైనా 1000 నామాలని పారాయణ నిరంతరం చేస్తుంటే వాళ్ళకి ఇయ్యకూడదా? ఇట్లాంటి ఆలోచన కూడా ఈ శ్లోకం కలిగిస్తుంది మనకి. అవును, ఇలా మనం ఆలోచిస్తామనేటటువంటి ఊహ ఏమాత్రమూ లేకుండా హయగ్రీవుడు అగస్త్యునికి చెప్పుంటాడా? మనం ఇలా ఆలోచిస్తామని తెలిసి కూడా ఆయన అలా ఈ అగస్త్యునికి చెప్పాడు అంటే ఏదో విశేషం ఉండాలిగా. ఆ దిశగా మనం ఒక్కసారి ఆలోచిస్తే నిజం మనకి అర్థమవుతుందేమో. ప్రయత్నిద్దాం. లోకంలో వచ్చిన తీరే ఇది. ఏదైనా ఒక మాట వినిపించగానే ఆ వినిపించిన మాట మనకి ఎంత అర్థమైందో ఆ అర్థమైన దాంతో పుచ్చుకుని ఊరేగడం, ఇహ నోటికి వచ్చినట్టు మాట్లాడడం, నోటికి పని చేయడం, చెప్పడం, నోరేసుకు పడడం, ఇది సరికాదు. కొద్దిగా ఆలోచించగలగాలి. ఆకాశం నుంచి పడ్డటువంటి వర్షపు చుక్క భూమి యొక్క ఉపరితలం మీద మాత్రమే పడితే మొక్క మొలవదు. ఆ పడ్డటువంటి వర్షపు చుక్క మరొక చుక్క, మరొక చుక్క, మరొక చుక్క, ఇలా మొత్తం ఎంతో వర్షాన్ని చుక్కల రూపంలో తీసుకుని భూమి లోపల ఉండే పొరల్లోనికి మెల్లగా ప్రయాణించి భూమి అడుగు ఉన్నటువంటి పొరలన్నిటినీ కూడా మెత్తదనం కలిగిన దాన్నిగా చేసి
తన నీటిలో ఉండేటటువంటి సారాన్ని అలా మొక్క క్రింది భాగంలో ఎక్కడో ఉండేటటువంటి వేరుకి అందిస్తూ ఉంటే అప్పుడు మొక్కగా ఈ విత్తనం ఎదుగుతుంది. అవునా కాదా? అందుచేత మనం ఆకాశం నుంచి పడ్డటువంటి వర్షపు చుక్క భూమిని అలా తాగేసి వెంటనే అక్కడ ఆకాశంలో వర్షం ఆగిపోగానే అబ్బో వర్షం పడింది అండల్లా. అబ్బే నేల తడుపు పడిందిరా, బట్ట తడుపు వర్షం అంటుంటారు లోకంలో. ఊరికే బట్టలు ఊరికే పైన అలా చినుకులు చినుకులుగా పడి బట్ట తడుపు వర్షం. దానివల్ల ప్రయోజనం లేదు. పడ్డటువంటి వర్షం భూమి లోపలికి వెళ్ళి భూమి అంతటిని అన్ని పొరల్ని కూడా పూర్తిగా తడితనం కలిగిన దాన్నిగా చేస్తే తప్ప భూమిలో ఉన్నటువంటి విత్తనాలు కానీ భూమిలో ఉన్నటువంటి సన్ననైనటువంటి మొక్కల వేళ్ళు కానీ ఆ నీటిని పీల్చుకోలేవు, పైకి ఎదిగేతనాన్ని పొందవు. కాబట్టి ఎవరైనా చెప్పగానే పైన ఒక అర్థం తెలిసిన మరుక్షణంలో ఊరేగడం అది సరికాదు. బాగా ఆలోచించగలగాలి. యో వేత్తి నామ సాహస్రం, అది విషయం. వాడికి అన్నీ తెలుసండి అంటాం. అన్నీ తెలుసు అన్న మాటలో ఉంది అర్థం అంతా. అంటే ఈ వ్యక్తి పుట్టుక దగ్గర నుండి ఈ వ్యక్తి ఈరోజు వరకు ఉండే సర్వచరిత్ర తెలిసినవాడు అనే అర్థంలో మనం మాట్లాడుతున్నాం. వాడికి అన్నీ తెలుసు అంటే. అలాగే మిగిలినటువంటి సందర్భాల్లో ఏదైనా ఒక సంఘటన గురించి చెప్పాల్సి వస్తే సంఘటన యొక్క పూర్వ అపర మధ్య విశేషాలు అన్నీ తెలిసిన వాడిని వాడికి అన్నీ తెలుసు అంటాం. లేకపోతే అబ్బాయి వాడికి అంతా తెలియదండి, మొదట్లో కొద్ది తెలుసు, చివరిలో తెలుసు, లేదా మధ్యలో తెలుసు, లేకపోతే అసలు తెలియదు, లేదా తెలియక తెలిసినట్లు నటిస్తున్నాడు, ఏవో అంటాం తప్ప అన్నీ తెలుసు అనలేం. అదేవిధంగా ఇక్కడ కూడా యో వేత్తి నామ సహస్రం, నామముల యొక్క సహస్రము యొక్క సమూహం. అంటే 1000 నామాలు ఒక చోట గుదిగుచ్చి ఉంటే దాన్ని సహస్రం అంటారు. ఈ 1000 నామాల సంపూర్ణమైన అర్థం యహ వేత్తి, ఎవడైతే తెలుసుకుని ఉన్నాడో తస్మై దేయం. ఓ 10 నామాలకు అర్థమో 20 నామాలకు అర్థమో, లేకపోతే చివరి ఓ 10 నామాలకు అర్థమో, లేకపోతే ముఖ్యమైన నామాలు అక్కడక్కడక్కడక్కడ వాటికి తెలుసో, లేక త్రిరాత్ర ఉపవాస దీక్షకి ఇది చేస్తే మంచిది అది చేస్తే మంచిది అనుసంపుటిలో అన్నప్పుడు ఆ పాదం వరకే అర్థం అవడమో వీడు కాదు. పూర్తిగా 1000 నామాల యొక్క అర్థాన్ని యహ వేత్తి, సంపూర్ణంగా తెలిసినవాడు మాత్రమే వేత్త. ఆయన వేదవేత్త అంటారు. అంటే వేదాలన్నిటి యొక్క స్వరూపము స్పష్టంగా తెలిసినటువంటి వాడు. అటువంటి వేత్తి నామ సహస్రం, 1000 నామాల్లో ఏ నామాన్ని గురించి అడిగినా ఆ నామం యొక్క స్పష్టమైన అర్థాన్ని వివరించగలిగిన శక్తి ఉన్నటువంటి వేత్త అయితే అలాంటి వాడికి అన్నం వస్త్రం ధనం ధాన్యం, అన్నాన్ని కానీ వస్త్రాన్ని కానీ ధనాన్ని కానీ ధాన్యాన్ని కానీ తస్మై దేయం. దేయం అంటే ఇయ్యచ్చు, ఇయ్యాలి అని కాదు, ఇవ్వడం మంచిది అని అర్థం. దేయం అంటే ఇయ్యదగిన వ్యక్తి సుమా అని చెప్పడమే తప్ప వాడికి ఇవ్వకపోతే మోక్షం రాదు, పాపం వస్తుంది, ఇట్లా ఎక్కడా చెప్పాలా. గమనించి చూడాలి. సంస్కృతంలో ఉండేటటువంటి మాట యొక్క లోతు అర్థం మనకి తెలియనప్పుడే ఈ బాధ వస్తూ ఉంటుంది. క్రేతార క్రీణీరితి బుద్ధ్యా ఆపణే ప్రసారితం క్రయ్యం క్రేయమన్యతు అని ఉంటుంది. క్రేయం క్రయ్యం అని 2 మాటలు. కొని తీరాల్సినవి, అలాగే అమ్మి తీరవలసినవి, అమ్మచ్చును అనేవి, అమ్మి తీరాల్సినవి అనేవి, ఇలా కొన్ని ఉంటాయి. మనం దేయం అంటే ఇవ్వచ్చు. నువ్వు ఏదైనా దానం ఇద్దాం అనుకుంటున్నావా, అదిగో అతడు లలితా సహస్రనామాలు సంపూర్ణంగా తెలిసినటువంటి మహాజ్ఞాని కాబట్టి అదిగో అతడికి ఇవ్వచ్చు. ఇవ్వాలని నియమం ఎక్కడా లేదు. అన్నం, మరి అన్నాన్ని ఇస్తే ఆయన తీసుకోడు కదండి. అన్నం అంటే లలితా సహస్రంలో అన్నం అంటే అమ్మ స్వయంగా 97వ శ్లోకం దగ్గర నుంచి ప్రారంభించి మనకి చెప్పింది ఆవిడ. పయసాన్న ప్రియా
స్నిగ్ధోదన ప్రియ దధ్యన్నాసక్త హృదయ గుడాన్న ప్రీత మానస హరిద్రాన్నైకరసిక సర్వౌదన ప్రీత చిత్త. ఇలా వరుసగా చెప్పింది. నాయన నాకు ఇది 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 ఇష్టము అని స్పష్టంగా తెలియచేసింది ఆ శ్లోకం నుంచి. గర్భిణి అయినటువంటి ఆమె తీసుకోవలసిన ఆహారాన్ని వివరించేటటువంటి ఆ విశేషాలని అక్కడ మనం ఏ నెలలో గర్భిణి ఏ ఆహారాన్ని తీసుకోవాలో చాలా వివరంగా మనం చెప్పుకున్నాం. అలా ఆహారాన్ని తీసుకుని పండంటి సంతానాన్ని కన్నటువంటి వాళ్ళు ఎందరో మనకి ఉత్తరాలు రాసిన వాళ్ళు ఉన్నారు, చెప్పిన వాళ్ళు ఉన్నారు. అంచేత ఏ ఆహారాలని అమ్మ స్వయంగా తనకి ఇష్టమని తెలియచేసిందో అటువంటి అన్నాన్ని, లలిత ప్రీతికరమైనటువంటి ఆహారాన్ని, ఈ లలిత సహస్రనామ పారాయణాన్ని, శ్రీ విద్యని, శ్రీమంత్రాన్ని, శ్రీ చక్రాన్ని ఉపాసించే వ్యక్తికి ఎందుకు ఇస్తున్నాము అంటే మన పక్కింటి వారినో మన ఎదురింటి వారినో కాదక్కడ అర్థం. లలితా దేవికి ఇస్తున్న భావనతో మనం ఇస్తున్నాం. అన్నం అంటే అవి.